ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇవాళ అసెంబ్లీ ముగిసిన వెంటనే సీఎం ఎర్రవల్లి వెళ్లిపోతారు. రేపు ఉదయం 11 గంటలకు సహస్ర చండీ యాగం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 25 వరకు 200 మంది ఋత్వికులు సమక్షంలో చండీ యాగం జరగనుంది. దీనికోసం 3 యాగశాలలను 27 హోమ గుండాలను సిద్ధం చేశారు. యాగశాల పనులను శారదాపీఠం వేద బ్రాహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో వ్యవసాయ క్షేత్రం దక్షిణ ద్వారాన్ని ఆనుకుని యాగశాలను నిర్మించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇవాళ అసెంబ్లీ ముగిసిన వెంటనే సీఎం ఎర్రవల్లి వెళ్లిపోతారు. రేపు ఉదయం 11 గంటలకు సహస్ర చండీ యాగం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 25 వరకు 200 మంది ఋత్వికుల సమక్షంలో చండీ యాగం జరగనుంది. దీనికోసం 3 యాగశాలలను 27 హోమగుండాలను సిద్ధం చేశారు. యాగశాల పనులను శారదాపీఠం వేద బ్రాహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో వ్యవసాయ క్షేత్రం దక్షిణ ద్వారాన్ని ఆనుకుని యాగశాలను నిర్మించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇవాళ అసెంబ్లీ ముగిసిన వెంటనే సీఎం ఎర్రవల్లి వెళ్లిపోతారు. రేపు ఉదయం 11 గంటలకు సహస్ర చండీ యాగం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 25 వరకు 200 మంది ఋత్వికుల సమక్షంలో చండీ యాగం జరగనుంది. దీనికోసం 3 యాగశాలలను 27 హోమ గుండాలను సిద్ధం చేశారు. యాగశాల పనులను శారదాపీఠం వేద బ్రాహ్మణుల సమక్షంలో జరుగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో వ్యవసాయ క్షేత్రం దక్షిణ ద్వారాన్ని ఆనుకుని యాగశాలను నిర్మించారు.